ఈ అపార్ట్మెంటా మనదా? ఎక్కడ్రా బాబు ఈ అపార్ట్మెంట్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అసలు ఏ రోడ్డు ఏ నంబర్? ఇక్కడేరా ఈ ఏరియాలో దొరికింది. దొంగల్ని పట్టుకునేటప్పుడు కూడా ఇలా తిరగలేదురా. ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ తిప్పినట్టు అలా తిప్పేస్తున్నాను రా అపార్ట్మెంట్ చుట్టూ. ఒక్క సిగరెట్ తాగనీరా బాబు. ఆ అమ్మాయి దొరికితే ఒక జీవితాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతామని ఆశ తప్ప ఇబ్బంది పెట్టాలని కాదురా. నువ్వేనా కందుకూరి వీరేశలింగాన్ని అనుకున్నావురా ఆడవాళ్ళని ఉద్ధరించడానికి? ఇంకా ఇలాగే తిరిగామనుకో పంజాబీ దాబాలో ఎగ్ బుర్జీలాగా మాడిపోతాం. ఎవరినన్నా అడుగుదాం రా బాబు. ఆటో వీడిని అడుగుదాం రా. బాబు ఈ ఏరియాలో నిన్న గానీ మొన్న గానీ ఎవరైనా చనిపోయినట్టు విన్నావా? ఇవాళైనా ఓకే. ఆ చివరి అపార్ట్మెంట్స్ అనుకుంటా ఎవరు చనిపోయినారు. ఆడా మగా తెలియదు కానీ పొద్దునేదో 7 తీసినట్టున్నారు. అదిగో అతను అడగండి, వాళ్ళ బంధువు అతను కరెక్ట్గా చెప్తాడు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి ఒక్క నిమిషం. ఇక్కడ చనిపోయింది ఎవరు? ఆడవాళ్ళు. ఎప్పుడు చనిపోయింది? రాత్రంతా బాగానే ఉంది, ఈరోజు ఉదయమే చనిపోయింది. ఓ, ఆవిడకి ఆత్మకథలు రాసే అలవాటు ఉందా? తెలీదు, ఈ మధ్య ఏమైనా మొదలుపెట్టిందేమో. ఆమె వయసు ఎంత? మొన్న అట్ల తద్దికి కరెక్ట్గా 80 సంవత్సరాలు అయ్యాయి. 80 సంవత్సరాలా? వామ్మో. సరే పద బైక్ తీ. సండే రోజు ప్రశాంతంగా మందు కొడదామంటే ఇలా తిప్పుతున్నావు ఏంట్రా? ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలనే తపనరా. రేయ్, ఆ లేడీ దేవదాస్ని కనిపెట్టాలంటే ఇలా కాదు. నల్ల కుక్క నల్ల దుప్పటి ఏ ఇంటి ముందుంటే అక్కడ చూడాలరా. ముందు జోకులాపి బండికిరా. పద బండిది. ఎంత ఎత్తికినా అమ్మాయి కనిపించలేదు. రేయ్, ఇలా తిరగడం కరెక్ట్ కాదు కానీ ఈ ఏరియాలో ఉన్న వైన్ షాప్కి పోని. సరేరా. అక్కడికి వెళ్ళి మనం బాటిల్ కొన్నాం అనుకో, ఆ అమ్మాయి కూడా అక్కడ కొనడానికి రావచ్చుగా. ఛీ, ఎప్పుడు మందు ధ్యాసనేరా. ఓ, లూటీ చేస్తున్నావు కదరా దరిద్రుడా. చిన్న, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వైన్ షాప్కి వెళ్ళి ఒక ఫుల్ బాటిల్ తీసుకురా. ఏం బాటిల్ అక్క? ఫుల్ వైన్ బాటిల్ తీసుకురా. అలాగే అక్క. రేయ్, అక్కడికి వెళ్ళి ఒక బాటిల్ తీసుకురారా. అలాగే. మీ ఎస్ఐ చూస్తే నీ కాకి షర్టు గుండీలు ఉడతారా. అందుకే కదరా నిన్ను తీసుకురామంటుంది. రేయ్, వీడేంటి, వీడి వయసు ఏంటి, ఫుల్ బాటిల్ తీసుకెళ్తున్నాడేంట్రా. ప్రపంచం చెడిపోతుందిరా. రే, వాడు కరెక్టేరా, అలాగే ఫాస్ట్గా ఉండాలి. నీకే ఏమీ లేదు ఇక్కడ. పోయి బాటిల్ తీసుకురా పో. Cheers. నువ్వెంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ వినీక్షి. కొన్ని జీవితాలు అర్థం లేకుండా ఫెయిల్ అవుతాయని తెలుసు, కానీ నీ జీవితం కూడా ఇలా అర్థం లేకుండా. అర్థం కాకపోవడానికి ఏముందే, నేను తాగి తాగి దేవదాస్ని అయిపోయాను. నాకే అర్థం తెలీదు. దేవదాస్ అయితే ఉపయోగం ఏంటి? ఉపయోగం గురించి నాకు తెలీదు.
పిచ్చి ముదిరింది. ప్రేమ పిచ్చిలో ప్రేమను మరవడానికి ఈ మందు ఎంతో మధురం. తాగితే ఆ కిక్కే వేరు. ఇద్దరం అమ్మాయిలం మనం మరీ ఇంత విచ్చలవిడిగా తాగడం చాలా తప్పేమో అనిపిస్తుంది విని. తప్ప తొక్క. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు. మగవాళ్ళను మించిపోతున్నారు. మగాడు తాగితే తప్పు లేదంటారు. అదే ఆడది తాగితే ఏంటి తప్పు? మగాడు తన ఎంజాయ్మెంట్ కోసం ఆడదాన్ని చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఒక్క కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసి తాగమంటున్నాడు. కానీ మందు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఎందుకంటే ఆడాళ్ళు తాగి మగాళ్ళను కొడతారన్న భయంతో. అర్థమైందా? స్వర్గం లాంటి బార్లను మనం నరకంలా చూస్తున్నాం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. పెళ్లి చేసుకుంటే నీలో మార్పు చేంజ్ వస్తుంది. నా మాట వినవే. పెళ్ళా? ఆ పదం నా లైఫ్లోనే ఉండదు. నేను మరి ఇంటి దగ్గర అమ్మ నాన్న పరువు గురించి ఆలోచించవా? ఈ వినీక్షి దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఏం ఆలోచించాలి? చచ్చిపోదామనుకున్నా ఇంటి పరువు పోతుంది. నేను ఇలా కావడానికి కారణం ఒక్క ఫోన్. అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా, బట్ నో ఐడియా చేంజ్ మై లైఫ్. అంతే. ఉడియడమైతే పొరపాటు లేదు. ఓడిపోలేదు. నేను ఓడిపోయాను. ఏదేమైనా నువ్వు ఇలా తాగడం తప్పేని. ఇక నుంచి మానే ప్లీజ్. నో, అది జరిగే పని కాదు.